ఏదో ఊరికే పైపైన చూసినప్పుడు ఇదంతా ఏమిటి, ఇదేదో బంధనంలాగా ఉంది, అది ఇది అని చెప్పి అనిపిస్తూ ఉంటుంది. చాలా ఈ వ్యవస్థ, ఇది కుటుంబ వ్యవస్థ ఏమిటి, ఈ పరంపరలు ఏమిటి, ఈ ఆచరణలు ఏమిటి, ఇవన్నీ కూడా మాకేదో బంధనంలాగా ఉన్నాయి ఇవన్నీ, కాబట్టి ఇవన్నీ కూడా మేము చేయము అని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ నేను చాలామందికి చెప్తుంటా, మీకు కొత్తగా బంధనం రావాల్సింది ఏమీ లేదు, ఉన్నదే మీరు బంధంలో. ఈ సంసారం అనేది ఒక పెద్ద బంధం. కొంతమంది ఏమనుకుంటే ఈ పూజలు నియమాలు ఇవన్నీ కూడా చెప్పినప్పుడు, ఈ ధర్మాచరణలు ఇవన్నీ చెప్పినప్పుడు అందరూ ఏమంటారంటే, అయ్యో ఇవన్నీ ఉంటే కష్టం అండి, ఏదో పూజలు అవి పెట్టుకున్నామంటే బయటకి ఎక్కడికి హాయిగా స్వతంత్రంగా తిరగలేము, ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా కూడా మళ్ళీ పూజకు చేయాలి, ఇంట్లో పూజ చేయాలి, ఏదో ఆచరణలు చేయాలి, అవన్నీ చేయాల్సి ఉంటాయి, కాబట్టి ఇవన్నీ పెట్టేసుకుంటే హాయిగా ఎక్కడ తిరగలేము, కాబట్టి ఇవన్నీ కూడా ఒక బంధనంలాగా మాకు ఉంటాయని అనుకుంటూ ఉంటారు. కాబట్టి కొత్తగా బంధనం రావాల్సినటువంటి అవసరం ఏమీ లేదు, ఉన్నదే పెద్ద బంధనం. ఈ సంసారం అనేదే పెద్ద బంధనం. అయితే వీట్ల వల్ల ఏముందంటే, ఉన్న బంధం నుంచి బయటపడడానికి ఒక మార్గం అది. వీటిని కనుక చేస్తే ఉన్న బంధం నుంచి కొంతైనా బయటపడగలుగుతారు మీరు. కాబట్టి వీటిని బంధనంగా భావించాము అనంటే, ఇది ఎలాగా అనంటే, ఒక మనిషి పీకల దాకా నీళ్లలో మునుగున్నాడు, హఠాత్తుగా వర్షం పడడం మొదలైంది. అప్పుడు వాడు ఏం చేస్తున్నాడు, అమ్మో వర్షం పడుతుంది, నేను తడిసిపోతాను, గొడుగు ఎక్కడుంది అని వెతుకుతున్నాడు. అలా ఉంటుంది ఇది. ఆ వ్యక్తి కనుక పీకల దాకా నీళ్లలో మునుగున్న ఒక వ్యక్తి, వర్షం పడుతోంది, నేను తడిసిపోతాను అని చెప్పి ఎక్కడ గొడుగు ఎక్కడ అని వెతికితే ఎలా అవుతుందో, అదేవిధంగా ఒక మనిషి, అయ్యో నేను ఈ పూజలు ఇవన్నీ ఆచరణలు, ఈ ధర్మాచరణలు ఇవన్నీ కూడా ఒకటి బంధనాలు, కాబట్టి ఇవన్నీ వద్దు, నేనేదో స్వతంత్రంగా ఉండాలని భావిస్తే ఇది కూడా అలా అవుతుంది. కాబట్టి ఈ వ్యవస్థ అనేది ఏదైతే ఉందో, దీన్ని అందరూ కూడా చక్కగా గౌరవించాలి. ఇంత ఆలోచన చేసి ఈ వ్యవస్థను ఏర్పరిచారు. కాబట్టి ఈ కుటుంబ వ్యవస్థ అనేది ఉంటుంది, దీంట్లో అందరికీ కూడా ఒక సామర్థ్యం, ఒక కర్తవ్యం అనేది ఉంటుంది. కాబట్టి దీని అందరూ కూడా చక్కగా తెలుసుకోవాలి. ఏదో ఇప్పటి కాలంలో ఒక సమయంలో ఇది ఏదో మనకి బంధనం అని చెప్పి మనకు అనిపించవచ్చు, ఇది బంధనం, ఇది లేకుండా హాయిగా మేము ఇష్టం వచ్చినట్టుగా ఉంటే చాలా హాయిగా ఉండగలుగుతామని అనిపించవచ్చు. కానీ ఎన్నాళ్ళు ఉండగలుగుతారు, కొంతకాలం మాత్రం ఉండగలుగుతారు. తర్వాత మళ్ళీ ఈ మార్గంలోకి మనం రావాల్సిందే. కాబట్టి దీని యొక్క గొప్పతనాన్ని అందరూ కూడా చక్కగా తెలుసుకోవాలి. అదేవిధంగా ఇప్పుడు విశేషంగా స్త్రీలు, వాళ్ళకి కూడా శాస్త్రముల్లో ఎన్నో అనుష్ఠానాలని చెప్పారు. వాళ్ళు కూడా చక్కగా తరించడానికి కావలసినటువంటి ఎన్నో అనుష్ఠానాలు, వాటన్నిటిని కూడా చెప్పారు. అయితే ఇక మన ధర్మంలో, శాస్త్రముల్లో ఒకరికి చెప్పిన దాన్ని ఇంకొకరికి చెప్పుండకపోవచ్చు, కానీ శ్రేయో మార్గాన్ని అందరికీ కూడా చెప్పారు. అదే మన శాస్త్రముల యొక్క గొప్పతనం. వీళ్ళకి చెప్పిన దాన్ని వాళ్ళకి చెప్పలేదు, వాళ్ళకి చెప్పిన దాన్ని ఇంకొకళ్ళకి చెప్పకపోయి ఉండొచ్చు, కానీ అందరికీ కూడా ఒక మార్గాన్ని తప్పకుండా శాస్త్రం చెప్పింది. ఏ మార్గంలో వెళ్ళినా అందరూ కూడా వచ్చి చేరేది ఒకే చోటకి.